ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి గత నెలలో విపక్ష పార్టీలు ఇచ్చిన నోటీసులను ఉభయ సభల అధిపతులు తిరస్కరించారు. 130 మంది ఎంపీల సంతకాలతో ఉన్న నోటీసును లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, 63 మంది ఎంపీల సంతకాలతో అందిన నోటీసును రాజ్యసభ చైర్మన్ తిరస్కరిస్తూ పార్లమెంట్లో సీఈసీపై అవిశ్వాసానికి అంగీకరించలేదు. జ్ఞానేష్ కుమార్ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణతో 7 అభియోగాలతో ఇండియా కూటమి పక్షాలు గత నెలలో ఇచ్చిన ఈ 2 వేర్వేరు నోటీసుల్లో ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాల్సి ఉందని కోరాయి. సీఈసీని తొలగించడానికి ఉద్దేశించిన ప్రక్రియలో రాజకీయ కారణాలకు, నిరాధారమైన ఆరోపణలకు తావులేదన్నది ఉభయ సభాపతుల నిర్ణయం సారాంశం. జ్ఞానేష్ కుమార్ను తొలగించాలన్న డిమాండ్ వెనుక రాజకీయం ఉన్నదని అధికార పక్షం భావించడంలో తప్పేమీ లేదు. విపక్ష పార్టీలు ఇచ్చిన నోటీసులను తిరస్కరించే అధికారం సభా అధ్యక్షులదే. అయితే జ్ఞానేష్ను వెనుకేసుకు రావాల్సిన అవసరమైతే బీజేపీ నాయకులకు లేదు. ఆయన బీజేపీ పక్షాన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణకు ఇది మరింత ఊతం ఇస్తుంది. ఒకవేళ నోటీసులను అనుమతించినప్పటికీ తీర్మానాలు వీగిపోయేవే తప్ప జ్ఞానేష్ పదవికి వచ్చే నష్టమేమీ లేదు. అయితే ఇండియా కూటమి నేతలు ఈ సందర్భంగా జరిగే చర్చను వినియోగించుకుని తీవ్రస్థాయిలో సీఈసీ మీద విరుచుకుపడే ప్రమాదమైతే ఉంది. సీఈసీని ఆయన దూకుడుగా అమలు చేస్తూ పోతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సర్ను విమర్శించటమే కాక లక్షలాది ఓటర్ల తొలగింపు సహా ఆయన అధికార పక్షానికి ఏ రకాలుగా సానుకూలంగా వ్యవహరించారో దుమ్మెత్తిపోసేందుకు ఇది అవకాశం ఇస్తుంది. సంఖ్యాబలం లేని కూటమి పార్టీలు అంతిమంగా జ్ఞానేష్ను దించలేకపోయినా వాడిగా దాడి చేసి ప్రజలకు తమ వాదనను సమర్థంగా చేర్చవచ్చు. ఆయన పనితీరు మీద సభలో చర్చించడానికి, ఆయనను పూర్తిగా తొలగించడానికి హస్తిమ శకాంతరం ఉన్నదన్న విషయం విపక్షాలకు తెలుసు. అయితే అవిశ్వాసం ద్వారా రాజకీయంగా పైచేయి సాధించాలన్న విపక్షాల యత్నాన్ని సభాపతులు 5 రాష్ట్రాల ఎన్నికల ఆరంభానికి ముందే గండికొట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా సీఈసీ ఎంపిక జరిగిందన్న అంశం సహా బీహార్లో అతివేగంగా సర్ పూర్తి చేసే లక్ష్యంతో అనేక తప్పిదాలకు పాల్పడటం, ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను మార్చుతూ పోవడం, సుప్రీంకోర్టు పలుమార్లు చెబితే కాని ఆధార్ను ఒక ఆధారంగా ఓటు హక్కు నిరూపణకు అనుమతించకపోవడం వంటి ఆరోపణలు ఈ నోటీసుల్లో ఉన్నాయి. ఎన్నికలకు పోబోతున్న బెంగాల్లో ఓటర్ జాబితాల ప్రక్షాళన హడావిడిగా తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య సాగుతూ బీఎల్ఓలు సైతం అనేక మంది ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి వచ్చిందని విపక్షాలు పేర్కొన్నాయి. ఈ ఆరోపణల ఆధారంగా సీఈసీని తొలగించడం సరికాదని తెలియచెబుతూ ఉభయ సభాపతులు ప్రత్యుత్తరాలు ఇస్తున్నప్పుడే బెంగాల్ ఓటర్ జాబితాల ప్రక్షాళనలో లక్షలాది ఓట్లు తొలగిపోయిన నిజమూ వెలుగుచూసింది. తొలి విడత పోలింగ్కు సంబంధించిన జాబితాలో అధికారికంగా 27 లక్షల పైచిలుకు ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఈ మొత్తం ఓట్లలో సగానికి పైగా తొలగింపులు ముస్లింలు, దళితులు అత్యధికంగా ఉన్న 5 జిల్లాల్లో జరిగాయట. అత్యధిక తొలగింపులు జరిగిన జిల్లాలు తృణమూల్, కంచుకోటలన్నదే మరో వివాదం. 27 లక్షల మంది ఓటు హక్కు కోల్పోవడం ఈసీ అనుసరించిన ప్రక్రియ మీద మరిన్ని విమర్శలకు తావిస్తోంది. సకాలంలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయకుండా ఓటర్లు సమర్పించిన ఆధారాల పరిష్కారాన్ని జాప్యం చేయటం ద్వారా కొన్ని చోట్ల వారికి ఉద్దేశపూర్వకమైన అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. తొలి విడత పోలింగ్ జాబితా తొలగింపుల లెక్కలు ఇలా ఉండగా మలి విడత పోలింగ్ జాబితా తొలగింపులను సవాల్ చేయగల అవకాశం ఇంకా ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ ఆరంభానికి ముందు ఉన్న ఓటర్ల సంఖ్య నుంచి మొత్తంగా ఓటు హక్కు కోల్పోయే వారి సంఖ్య అత్యధికంగా ఉండబోతోందన్నది సత్యం. పశ్చిమ బెంగాల్లో రేపు ఏ పార్టీ గెలిచినప్పటికీ తృణమూల్ మొదటి నుంచి చేస్తున్న విమర్శలకు అనుగుణంగా ఎన్నికల సంఘం లెక్కలు ఉండటం విషాదం.